హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం చికెన్ దమ్ బిర్యానీని అయితే చేసుకుందాం. అది కూడా ఈజీ మెథడ్లో, ఫుడ్ కలర్స్ ఏమీ యూజ్ చేయకుండా న్యాచురల్గా అయితే చేసుకుందాం. అది కూడా 5 kg చికెన్ 5 kg రైస్తో. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అయితే 2.5 kgs. ఇప్పుడు మనం ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో లేట్ ప్రాసెస్ ఏదైనా ఉందంటే ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడం మాత్రమే. ఇది మొత్తం ఫ్రై అవ్వడానికి మాకు ఒక 1/2 hour వరకు పట్టింది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది మాత్రం మనకి అడుగంటకుండా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం అడుగంటుతుంది. అలాగా అడుగంటకుండా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటోస్ కూడా 2 kgs ఉంది. ఈ టొమాటోస్ అయితే మనకి అందులో నుంచి వచ్చిన వాటర్తోనే స్మాష్ అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాం. ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మనకి బాగా ఫ్రై అయ్యి అందులోంచి మంచి స్మెల్ వస్తుంది, పచ్చివాసన అంతా పోయి అంతవరకు అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ అనేది 5 kgs అండి. ఇందులో కొంచెం కారం, ఉప్పు, 1 లీటర్ పెరుగు వేసి ముందుగానే కలిపి పెట్టుకున్నారు. ఇప్పుడు ఒక 6 నిమ్మకాయల్ని జ్యూస్ తీసైతే వేస్తున్నారు. ఈ చికెన్ మనకి ఒక 70% ఉడికేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలి. మనం పెరుగులో కలిపి పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఈ టొమాటోలోని వాటరు, ఈ చికెన్ వాటరు అంతా కలిసి మనకి చికెన్ కుక్ అవ్వడానికి సరిపోతుంది. ఎక్స్ట్రా వాటర్ని అయితే యాడ్ చేయడం లేదు. ఒక 100 grams వరకు మనం కాజును కూడా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం వాటర్ పెట్టుకొని మసాలా వచ్చిన తర్వాత ఆ 5 kgs రైస్ని అయితే కడిగి దాంట్లోకి వేసేస్తున్నాం. అది బాయిల్ అయ్యేంత వరకు మాకు టీ టైం. ఇప్పుడు మనం దాంట్లోకి ఆ రైస్ ఒక 50% కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న గ్రేవీలోకి ఇదైతే యాడ్ చేసుకుంటున్నాం. ఈ రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 20 to 25 minutes అయితే మనం దమ్ అయితే ఇచ్చుకోవాలి. మూత వేసే ముందు మేము ఒక 1/2 kg వరకు నెయ్యినైతే యాడ్ చేసాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే న్యాచురల్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ బిర్యానీ అయితే మాకు చాలా బాగా నచ్చిందండి. అందరం చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. అస్సలు విషయం చెప్పడం మర్చిపోయాను, ఇది చేసింది నేను కాదు, మా తోడికోడలు. తన రెసిపీస్ అన్నీ చాలా సింపుల్గా, చాలా టేస్ట్గా ఉంటాయి. ఎంత వంట అయినా, ఎంత వర్క్ అయినా తను చాలా సింపుల్గా అంటే చేసేస్తారు. ఈ ప్రాసెస్ మొత్తం 1.5 hourలో మొత్తం కంప్లీట్ చేసేసారు. ఈ రైస్ అయితే చాలా హెల్తీ అండ్ చాలా సింపుల్ అండి. ప్రతి ఒక్కరూ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రైస్లో బెనిఫిట్ ఏంటంటే అక్కడికక్కడ ట్రన్ చేసుకొని పిల్లలు కారం తినని వాళ్ళ కోసం కొంచెం వైట్ రైస్ ఎక్కువగా వేసుకోవచ్చు. స్పైసెస్ తినేవాళ్ళు మసాలా ఎక్కువగా వేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైనది. థ్యాంక్ యూ.